పూర్తిగా ఈ హైడ్రాని మీరెలా జూస్తారు? ఎందుకంటే చాలా వరకు ఒకవైపు తప్పుదోవ పడుతుందని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. నిజంగా హైడ్రా అనేది తప్పే అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. మీరెలా జూస్తారు హైడ్రాని? హైడ్రా నిజంగానే తప్పుతో పడుతున్నారు. ఎందుకు చెప్పాలనుకుంటే, ఇప్పుడు మూసీదే తీసుకోండి ఇప్పుడు. ఎప్పుడొచ్చి వాళ్ళు ఆర్‌బీఎక్స్ అని ఒక మార్క్ చేశారు. ఏది రెడ్ మార్క్. ఆ మార్క్ చేసిన దానికి వచ్చి, ఎప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చేసి ఎప్పుడు కూల్చేస్తారనే భయంలో అందరు ప్రజలున్నారు. ఎందుకు? హైడ్రా అనేది లేక్స్‌లలో ఎట్లా చేస్తున్నారు? ఏం ఇంటిమేషన్ ఇయ్యకుండానే ఇమ్మీడియేట్‌గా కూల్చేస్తున్నారు కాబట్టి అదే ఉద్దేశంలో ఈడ కూడా రివర్ బెడ్ ఏదైతే ఎక్స్ అని వేసిరు కదా ఆర్బిఎక్స్ అని దానికి కూడా ఎప్పుడు వచ్చి కూల్చేస్తారనే భయంతో అందరూ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇది అసలు నిజంగా హైడ్రా అనేది వేస్ట్ ఆఫ్ ఏదైతే మూసీ సుందరీకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. లండన్, ప్యారిస్ లాగానే చేస్తా. ఇప్పుడు ఇబ్బంది పడ్డా తర్వాతి తరం బావుంటదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అంతా బలంగా చెప్తారు కదా! వీటిపైన మీరేం చెప్తారు? సరే ఇప్పుడు ఆయన మూసి చేస్తాడు రివర్ ఫ్రంట్ మంచిని అనే ఉద్దేశం అంటున్నాడు కాకపోతే అదేదో ముందే బఫర్ జోన్ అని ఫిక్స్ అదే రివర్ బెడ్ అని ముందే ఫిక్స్ చేస్తే ఎవరైతే ఇప్పుడు కాలనీవాసులు ఎవరైతే కొనుక్కున్నారో ఈవెన్ ఫ్లాట్ అపార్ట్మెంట్సే కన్స్ట్రక్షన్ అయినాయి ఇక్కడ ఏది పర్మిషన్ విత్ పర్మిషన్తో ఆ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు ముందే ఆపినుంటే సరే ఆపినుంటే ఈ ప్లేస్ అసలు కన్స్ట్రక్షన్ కాకపోతుండే అప్పుడు నువ్వు చేసుకుంటే బాగుంటుండే ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయిపోయినాక నువ్వు చేస్తా నేను అన్ని గులగొట్టేసేసి డిమాలిష్ చేసేసి నేను కడతా అంటే ఎట్లా అయితే చెప్పండి ఈ గేవ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చిండు ఎలక్ట్రిసిటీ ఇచ్చిండు నల్లలు ఇచ్చిండు పర్మిషన్ ఇచ్చిండు ఉడా లేఅవుట్స్ ఇచ్చిండు పార్క్స్ ఉడా లేఅవుట్ ఇప్పుడు ఈ పార్క్ ఉన్నది ఉడా లేఅవుట్లోనే పార్క్ చూపించారు ఇట్లా అట్లా అన్నీ 98లో అయింది ఇప్పుడు ఇప్పుడు అందరు ప్రజలు లక్షలు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు 1,15,000 పెట్టి మొన్న ప్లాట్ కొన్నాడు 1,15,000 మార్కెట్ వాల్యూ గజం అంటే ఆయన పెట్టింది 3 కోట్లు దానికి పెట్టిండు ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్కి 1 కోటి రూపాయలు పెట్టిండు ఇది 4 ఫ్లోర్స్ ఆయన మొత్తం కలిసి 4 క్రోడ్స్ ఖర్చు పెట్టుకున్నాడు ఆయన గృహప్రవేశం కూడా చేసుకోలేడు ఇంకా ఆయన పోవాలా వద్దా అనే ఉద్దేశంలో ఉన్నాడు ఎప్పుడు వచ్చి కూల్ చేస్తారో తెలియదు ఆయనది బఫర్ జోన్లోకి వస్తున్నది ఇప్పుడు ఇంత వ్యవహారం జరుగుతున్న ఒకవైపు అధికారులు ఏం పట్టనట్టున్నారు, మరోవైపు నాయకులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు కదా! అంటే దీంట్లో బఫర్ జోన్, రివర్ బెడ్‌లోకి వచ్చిన వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వీళ్ళకి ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు మరి? అదే ఇప్పుడు అందరు అడిగేది అదే కదా ప్రజలు ఏమడుగుతున్నారంటే నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు ఎవరికి కావాలి డబల్ బెడ్రూమ్ మంచిది కాదంటే డబుల్ బెడ్‌రూమ్. ఇప్పుడు యూట్యూబ్లల్లో అన్ని మేము చూస్తున్నాం అందరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు డబల్ బెడ్రూమ్ పంపిస్తా అంటే నేను 4 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆయన ప్లాట్ కొని డబల్ బెడ్రూమ్ ఇచ్చి నీ డబల్ బెడ్రూమ్లో ఉండంటే ఎట్లయితే చెప్పండి కంపన్సేషన్ ఏం మాట్లాడవు నువ్వు అట్లీస్ట్ ఏం చెప్పవు డైరెక్ట్ వచ్చేసి గులగొట్టేస్తే మేము డబల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎట్లయితే చెప్పండి అది న్యాయమా అది ఆయన్నే అన్ని లేవట్టి ఇచ్చారు వాళ్ళే అన్ని పర్మిషన్లు ఇచ్చారు అన్ని కట్టుకోవడానికి అన్ని చెప్పినప్పుడు ఈవెన్ ఏమి ఇవ్వకుండా సడన్గా వచ్చేసి నేను గులగొట్టేస్తా ఇది నాది అంటే ఎట్లయితుంది సరే ఇప్పుడు ఇంత ఈ హైడ్రాలో ఇంత చాలా పెద్ద విషయం జరుగుతుంది. కొందరికి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. కొందరికి స్టే తెచ్చుకునేంత కూడా టైం ఇస్తలేరు. శని, ఆదివారాల్లో కూల్చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే కదా అందరు ప్రజలు అదే భయపడుతున్నారు యాక్చువల్లీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఇప్పుడు గాడ గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళు భయపడుతున్నారు సిఆర్పిఎఫ్ చూసిరాడ ఏది ఇప్పుడు మెయిన్ రోడ్లో సిఆర్పిఎఫ్ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు రాత్రి ఎప్పుడు వస్తారో అనే భయంతో వాళ్ళు ఇప్పుడు నన్నే అడుగుతున్నారు అన్న రాత్రికి వస్తారా ఈరోజు అంటే ఎట్లా అందరి అసలు ఏంది అసలు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు అందరి పబ్లిక్ అంటే ఇంత అవగాహన ఎందుకు సరే ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ప్రభుత్వం ఫామ్ అయ్యే ముందు ప్రతిదీ అవగాహన కల్పించిన ఈ నాయకులు ప్రస్తుతం ఇంత సిచ్యువేషన్‌లో ముందుకు ఎందుకు వస్తలేరంటారు? ఇప్పుడు ఆయన గ్యారంటీలు అమలు చేయకపో కారణమే ఇది తిప్పుతున్నట్టు అనిపిస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? డైవర్షన్ పాలిటిక్స్ దిస్ ఈస్ డైవర్షన్ పాలిటిక్స్ 100% ఆ గ్యారంటీలు ఇయ్యలేకపోతున్నాడు ఆయన చెప్తున్నా మహాలక్ష్మి పథకం ఇచ్చిన, ఉచిత కరెంట్ బిల్ ఇచ్చిన, 500 గ్యాస్ ఇచ్చిన, ఎన్ని పథకాలు చెప్తున్నా మీరు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనాల్సి వస్తుంది? తులం బంగారం అని చెప్పిండు ఇచ్చిండా ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అంతకుముందు ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చారు 1,16,000 అది కాకుండా ఈయన ఎక్స్ట్రా ఇంకా తులం బంగారం ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఎన్నో ఫైల్స్ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు ఒక తులం బంగారం ఎవరికి ఇవ్వలేదు అట్లా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లులు ఆ బీదోళ్ళకే ఇవ్వలేకపోతున్నాడు ఇప్పుడు ఈ మూసీ ఫ్రంట్లో తీసుకున్న వాళ్ళకి ఎడికైనా ఇస్తాడు ఏ కంపెన్సేషన్ చేస్తాడు ఆయన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నా? మేము మా యాన్సిస్టర్స్ మా తాత ముత్తాతలు తాతలు వాళ్ళ నాయనలు కూడా ఉన్నారు 100 కాదు 200 ఇయర్స్ నుంచి ఉన్నాం
సరే ఇప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మూసి ప్రవహిస్తుంది. ఇక్కడ ఎప్పుడు రాని సమస్య ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు తీసుకొచ్చినంటారు? ఇప్పుడు మా డాడీ మా తాతనే ఇప్పటి వరకు ఇక్కడ నీళ్ళు వచ్చింది చూడలేరు. ఏది ఇది హైట్ మీద ఉంది, ఇది అత్తాపూర్ బెడ్ హైట్. అక్కడ కార్వాన్ బేగం బజార్ అటు వంపు ఉంటుంది కాబట్టి ఆ ఫ్లో అక్కడనే వెళ్తుంది. కానీ ఇక్కడ రాదు, ఇది 100% రాదు. ఎందుకంటే ఇప్పటి వరకు చుక్క చూడలేదు మేము. పర్యావరణ పరిరక్షిస్తామని చెప్పేసి ఒకటి బలంగా చెప్తున్న హైడ్రా విషయంలో. ఇప్పుడు పబ్లిక్ మంచిగా ఉండి చేసుకుంటే బాగుంటుంది, కానీ నువ్వు పబ్లిక్ దగ్గర గుంజుకొని నేను చేస్తా, నేను బలవంతంగా చేస్తా అంటే ఎట్లా అవుతుంది? అంతే కదండి.